బౌద్ధ ధర్మంలో దానం వర్గీకరణపై ఇది ఒక సంక్షిప్త విశ్లేషణ. అసలు బౌద్ధ శాస్త్రాలు దానమనేదాన్ని రెండు రకాలుగా చూస్తాయన్నమాట. ఒకటి, భిక్షువుల అవసరాలపై దృష్టి పెడితే, రెండోది పూర్తిగా తాత్విక కోణంలో విశ్లేషిస్తుంది. సరే, మొదటిది వినయ వర్గీకరణ. ఇది చాలా ప్రాక్టికల్. ఒక భిక్షువు జీవించడానికి అసలు ఏం కావాలి అనే ప్రశ్నకు ఇది సమాధానం. అందుకే ఇందులో 4 ప్రాథమిక దానాలు ఉంటాయి. అవేంటంటే వస్త్రాల కోసం చీవరదానం, ఆహారం కోసం పిండపాతదానం, ఉండటానికి ఆశ్రయం కోసం సేనాసనదానం, ఇంకా అనారోగ్యానికి మందుల కోసం గిలానప్పచ్చయ దానం. ఇక రెండవది అభిధమ్మ వర్గీకరణ. ఇది వస్తువుల గురించి కాదు, మన ఇంద్రియాల అనుభవం గురించి మాట్లాడుతుంది. అంటే కంటికి నచ్చే రూపం, వినడానికి మంచి శబ్దం, సువాసన, రుచి, స్పర్శ, ఇలా 6 రకాలుగా విభజిస్తుంది. వీటన్నింటిలోనూ ధమ్మదానం అంటే బుద్ధుని బోధనలను పంచుకోవడాన్ని అత్యున్నత దానంగా పరిగణిస్తారు. ఎందుకంటే అది జ్ఞానాన్నిస్తుంది. సో, ఒక్క మాటలో చెప్పాలంటే వినయ వర్గీకరణ భిక్షువుల భౌతిక మనుగడ గురించి మాట్లాడితే, అభిధమ్మ వర్గీకరణ ఇచ్చే బహుమతి వెనుక ఉన్న తాత్విక అనుభవాన్ని మనకు చూపిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే బౌద్ధమతంలో దానమనేది భిక్షువుల ప్రాథమిక అవసరాలను తీర్చడం నుండి ఇంద్రియాలకు అనుభూతినివ్వడం వరకు ఈ 2 కోణాల్లోనూ ఉంటుంది.